రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. విదేశాల్లో ఉన్న నీల్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే పరారీలో ఉన్నారు 5 నిందితులు. హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. విచారణకు హాజరు కావాలని పోలీసులు తెలియజేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. లావణ్య, ఏదైతే రాడిసన్ డ్రగ్స్ కేసు వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు ముమ్మరం జరగడం జరిగింది. ఇప్పటికీ ఈ కేసులో ఏదైతే విచారణకు హాజరైన డైరెక్టర్ క్రిష్ కి సంబంధించి ఏదైతే శాంపుల్ సేకరించారో దాంట్లో యూరిన్ లో నెగటివ్ అనేది వచ్చింది. ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి బ్లడ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది కూడా ఒకవేళ కనుక నెగటివ్ ఉంటే డైరెక్టర్ క్రిష్ ని అతన్ని సాక్షిగా అతన్ని పేర్కొనడం జరుగుతుంది. లేని పక్షంలో ఒకవేళ పాజిటివ్ ఉంటే ఖచ్చితంగా అతన్ని కూడా నిందితుడిగా పరిగణిస్తూ అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ కేసులో ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ కేసు నమోదు కావడం తర్వాత పోలీసులు సెర్చ్ చేస్తున్న క్రమంలో పరారీలో ఉన్న లిషిర్, ఆ తర్వాత అంది, వీరిద్దరు కూడా అర్ధరాత్రి పోలీసులు ఎదుట, గచ్చిబౌలి పోలీసులు ఎదుట విచారణకు హాజరైనారు. వారిని కూడా దాదాపు 4 గంటల పాటు విచారణ చేపట్టిన పోలీసులు వారి దగ్గర నుంచి కూడా యూరిన్ అండ్ బ్లడ్ శాంపుల్స్ సేకరించి వాటిని ల్యాబ్ పంపడం జరిగింది. ఇక ఈ కేసులో మరో పరారీలో ఉన్న శ్వేత కోసం కూడా పోలీసులు లుకౌట్ నోటీస్ అనేది జారీ చేయడం జరిగింది. ఇంకా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఇటు అబ్బాస్ కి ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేశారో గోవా నుంచి సరఫరా చేసిన వ్యక్తి ప్రస్తుతం గోవాలో అక్కడ జైల్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో పోలీసులు అతన్ని కోర్టు ఆదేశాల మేరకు అనుమతి తీసుకుని విచారణ చేపడితే ఖచ్చితంగా మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఒక జైల్లో ఉన్న నిందితుడు ఈ పార్టీకి తరచుగా డ్రగ్స్ ఎలా సరఫరా చేశాడు అంటే ఖచ్చితంగా వీరి మధ్యలో ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ ఖచ్చితంగా ఉంటారో వారు ఎవరు ఏంటి అనే విషయాన్ని కూడా హైదరాబాద్ పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం ఈ డ్రగ్స్ కేసు వ్యవహారానికి సంబంధించి కూకటి వెలుగుతో అంటే ఈ కేసు వెనకాల ఉన్న ప్రతి వ్యక్తిని కూడా పోలీసులు వెలికి తీసి వారిని కూడా అరెస్ట్ చేసి ఉత్తలెక్కించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. లావణ్య, అయితే రాడిసన్ కేసులో లిషి అండ్ నందీప్ ఎవరైతే ఉన్నారో వారి విచారణకు హాజరైనట్టు తెలుస్తుంది. సో వారి శాంపిల్స్ ఏమైనా సేకరించారా పోలీసులు? ఏదైతే గత ఈ కేసు జరిగి 10 రోజుల నుంచి పరారీలో ఉన్న లీసి, ఆ తర్వాత నందీప్ ఇద్దరు కూడా నిన్న అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో గచ్చిబౌలి పోలీసులు విచారణకు హాజరైనారు. వారిద్దరి దగ్గర నుంచి కూడా శాంపుల్స్ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ లకు పంపడం జరిగింది. మరో 2 రోజుల్లో వారి శాంపుల్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే పోలీసులకు తప్పించుకోకుండా అంటే పోలీసులకు దొరకకుండా 4-5 రోజుల పాటు తప్పించుకొని తిరిగి ఈ శాంపుల్స్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా నెగటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించి నిందితులంటే ఈ తరహా పోలీసులకు కూడా తప్పించుకోవడం, ఆ తర్వాత 4-5 రోజుల తర్వాత విచారణకు హాజరయ్యి ఈ తర్వాత నెగటివ్ వచ్చిన తర్వాత కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి పోలీసులకు తెలుస్తుంది. కానీ ప్రధానంగా అబ్బాస్ అలీ ఏదైతే డ్రగ్స్ సరఫరా చేశాడో అతని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నెగటివ్ వచ్చినా కూడా ఖచ్చితంగా ఆ రోజు పార్టీలో వీరందరూ ఉన్నారు. వివేకానంద డ్రగ్స్ తీసుకున్న విషయం తెలిసినా కూడా పోలీసులకు సమాచారం అందించకుండా వీరంతా కూడా వారికి అందరికీ సహకరించారు కాబట్టి వారందరినీ కూడా నిందితులుగా పరిగణలోకి తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. కేసు నుంచి తప్పించుకునే జిమ్మిక్కు చేసినా మాత్రం ఖచ్చితంగా ఊతలు లెక్కించాల్సిందే అని చెప్పి గచ్చిబౌలి పోలీసులు స్పష్టం చేస్తున్నారు. లావణ్య, అయితే ఈ కేసులో డైరెక్టర్ క్రిష్ ఎవరైతే ఉన్నారో ఆయన బ్లడ్ శాంపిల్స్ ఈ రోజు వచ్చే ఛాన్స్ ఉంది రిపోర్ట్స్. సో పోలీసులు దీని మీద ఏమంటున్నారు? లావణ్య, కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఈ క్రిష్ ని 4 గంటల పాటు విచారణ చేపట్టిన తర్వాత నుంచి సేకరించిన యూరిన్ రిపోర్ట్ లో నెగటివ్ అనేది వచ్చింది. బ్లడ్ రిపోర్ట్ వ్యవహారానికి సంబంధించి సాయంత్రానికి వల్ల ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ నెగటివ్ వచ్చింది కాబట్టి దాన్ని తప్పించుకున్నానని తేలినప్పటికీ కూడా ఖచ్చితంగా అతన్ని కేసులో నిందితుడిగానే పరిగణిస్తామని పోలీసులు చెప్తున్నారు. మరోపక్కన ఇదే కేసులో తనకు ముందస్తు బెయిల్ కావాలి, ఈ కేసులో తనకు సంబంధం లేకపోయినా పోలీసులు తన నిందితుడిగా పేర్కొన్నారు కాబట్టి ఈ కేసును కొట్టివేయాలంటూ క్రిష్ ఇచ్చిన ఏదైతే కోర్టులో వేసిన పిటిషన్ పైన కూడా ఈ రోజు వాద ప్రతివాదనలు ఈ కేసు వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను అందజేయాలనే ధర్మాసనం గచ్చిబౌలి పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ కేసులో ఏదైతే ఇప్పటి వరకు విచారణ చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు ఆ రిపోర్ట్ అన్నింటినీ కూడా కోర్టులో అందజేయడం జరుగుతుంది. ఆ తర్వాత వీటిని ముందస్తు బెయిల్ వ్యవహారానికి సంబంధించి ఇవ్వాలా వద్దా అనే దానిపైన వాద ప్రతివాదనలు కూడా జరిగే అవకాశాలు లేకపోలేదు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.